శివాలయం వద్ద భక్తుల సందడి. కార్తీక మాసం 4వ సోమవారం సందర్భంగా గొబ్బలపాలెం గ్రామస్తుల ఆధ్వర్యంలో 3000 మంది భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రామచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం ఎం రావిలంక ఇందుకూరుపేట ఆర్ఎండ్బి రహదారి కంబలంపాలెం జంక్షన్ వద్ద కార్తీక మాసం సందర్భంగా గొబ్బలపాలెం ఆర్&ఆర్ కాలనీ గ్రామస్తుల ఆధ్వర్యంలో శివాలయం వెనుక మామిడి తోట ప్రాంగణాల అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పోతవరం, దేవారం, కోతకొండ, సరభవరం, ఉప్పేపాలెం, రామన్నపాలెం, గొందూరు, ఆర్&ఆర్ కాలనీ, నేలకోట, చిన్నారిగండి, పెనుకలపాడు, ఆర్&ఆర్ గానుగులగొంది, కె వీరవరం, ఏనుగులగూడెం, మంటూరు కాలనీలు, గండికోట, ఇందుకూరుపేట, ఇందుకూరు, రావిలంక, ఫజుల్లాబాద్ చుట్టుపక్కల గ్రామాల నుంచి 3000 మంది భక్తులు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని పళ్ళు పలహారాలు సమర్పించారు. పురాతన కాలం నుంచి ముంపులకు గురైన గొబ్బలపాలెం గ్రామంలో వెలిసిన శివాలయాన్ని పోలవరం ప్రాజెక్టు కారణంగా ఇందుకూరుపేట ఎం రావిలంక మార్గ మధ్యలో కమలపాలెం జంక్షన్ పండవారి తోటలో పండవారు స్థలం ఇవ్వడంతో గత 3 సంవత్సరాల నుంచి ఇక్కడే అన్నసంతర్పణ కార్యక్రమం జరిపిస్తున్నామని గొబ్బలపాలెం ఆర్&ఆర్ కాలనీ నిర్వాసితులు తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. గుబ్బలంపాలెం గ్రామంలో వెలిసినటువంటి శ్రీ ఉమానాగలింగేశ్వర దేవాలయ ఉత్సవ కమిటీ సభ్యులు అండి మేమందరం ఈరోజు కార్తీక సోమవారం సందర్భంగా పురస్కరించుకొని ఈ ఉమానాగలింగేశ్వర స్వామి దేవాలయం వద్ద అన్నసంతర్పణ నిర్వహించడం జరిగింది. ఈ అన్నసంతర్పణకు గాను ఇంచుమించు 3000 మంది భక్తులు వచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించడం జరిగింది. దీనికి గాను కంబాల శ్రీనివాస్ గారు 5 ప్యాకెట్లు బియ్యం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చాలామంది భక్తులు విరాళాలు ప్రకటించారు. అదేవిధంగా ఈ ప్రసాదాలను స్వీకరించి ఎంతో ఆనందానికి గురయ్యారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నానండి. అదేవిధంగా ఈ శ్రీ ఉమానాగలింగేశ్వర దేవాలయానికి కొంత మరమ్మతులు నిమిత్తం అవసరం ఉందండి. ఎవరైనా దాతలు ఉన్నట్లయితే ఆ విరాళాలు అందించి ఈ గుడికి అభివృద్ధికి సహకరిస్తారని కోరుకుంటూ ఉత్సవ కమిటీ నుండి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం. తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్, ఎప్పటికప్పుడు తాజా వార్తలు, సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది APNTS తెలుగు న్యూస్ ఛానల్.